బ్రో యాక్చువల్‌గా అసలు ఏం జరిగింది బ్రో? అసలు తను నిజంగానే నీకు 5 స్నాప్స్ పెట్టిందా? లేదంటే అసలు మ్యాటర్ ఏంది? దాని మీద నేను కేస్ పెడతా బ్రో. ఇట్లా ఫేక్ అలివెన్స్ ఇచ్చిండు అని చెప్పినావు గదా! నాకెలాంటి 5 స్టార్స్ వీడియో రాలేదు. వీళ్ళు రాలేదు. అసలు వాడు చెప్పినోడు అసలు మా రూమ్‌కే రాడు వాడు. ఓకే. అతను నీకు తెలుసా బ్రో నార్మల్‌గా? వాడెవడో గూడా నాకు తెలవదు. వాడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాడు. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. చాలా రోజుల నుంచి నేను వీడియోస్ తీస్తలేను కదా. సో సారీ ఫర్ దట్. చాలా మంది అన్న వీడియోస్కి ఏమైంది, ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు తీస్తలేవు అని అంటారు గైస్. ఈ రోజు నుంచి కొన్ని ఏమంటారు తెలుగులో, ఐ మీన్ కొన్ని పనుల వల్ల నేను కొన్ని వీడియోస్ ఆపడం జరిగింది. బట్ ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తా అండ్ డెఫినెట్గా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. అండ్ గైస్ ఫస్ట్ అయితే ఈ వీడియో ఎందుకు, యాక్చువల్ నేను చాలా కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఒక అసలు నిజం పబ్లిక్కి తెలవాలని స్టార్ట్ చేస్తున్నా గైస్. ఏం లేదు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది కదా 5 స్నాప్స్ అని. ఒక అమ్మాయి ఇట్లా చేసింది 5 స్నాప్స్, ఒక అబ్బాయికి మోసం చేసిందని. సో అసలు నిజమా అబద్ధమా అనేది ఆ అబ్బాయికి, యాక్చువల్గా అబ్బాయిని లైవ్లోనే పిలిపిద్దాం అనుకున్నా. బట్ అబ్బాయి ఏమంటుందంటే ఇప్పుడు కొంచెం రాలేకపోయింది, కానీ నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా అబ్బాయిని నేను లైవ్లోకి తీసుకొస్తా, డ్యామ్ షో చెప్తున్నా. అండ్ ఇప్పుడైతే ప్రెసెంట్ అబ్బాయికి కాల్ చేద్దాము. కాల్ చేసి అసలు ఏమైందో అడుగుదాం, ఓకేనా? చలో. సో గైస్ ఇప్పుడైతే ఆ బ్రో కాల్ చేద్దాము, అసలు నిజమా ఫేకా అనేది తెలుసుకుందాము. సో ఇప్పుడైతే కాల్ చేద్దాం. చలో చలో, రింగ్ అవుతుంది. సో గైస్ లిఫ్ట్ చేస్తలేడు బ్రో, మళ్ళీ కాల్ చేద్దాం. గైస్ లిఫ్ట్ చేసిండు, మాట్లాడు. హలో హలో బ్రో. హలో బ్రో, నేను భరత్ మాట్లాడుతున్నా. అదే యూట్యూబర్ నిన్న అదే మొన్న చెప్పినా కదా భరత్. అదే మొన్న కాల్ మాట్లాడా కదా నిన్న నిన్న అదే ఇష్యూ గురించి. చెప్పండి. సో నేను లైవ్‌లో ఉన్నా బ్రో. బ్రో కొంచెం ఒక 5 మినిట్స్ నాకు టైం ఇవ్వవా? ఏమనుకోకుంటే. చిన్న పని మీదున్నా. బ్రో ప్లీజ్ కొంచెం ఒక 5 మినిట్స్ అంతే. ఒక లైవ్‌లో ఉన్నా, చిన్న లైవ్‌లో ఉన్నా అందుకని. ఓకే బ్రో, చెప్పండి. బ్రో యాక్చువల్‌గా అసలు ఏం జరిగింది బ్రో? అసలు తను నిజంగానే నీకు 5 స్నాప్స్ పెట్టిందా? లేదంటే అసలు మ్యాటర్ ఏంది? అసలు మీది లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? అసలు ఎట్లా అయింది? అండ్ ఆ పర్సన్ ఎవరైతే చెప్పారో చూసినావా, నువ్వు మొన్న చెప్పావు కదా, అతని మీద నేను కేస్ పెడతా బ్రో. ఇట్లా ఫేక్ అలివెన్స్ ఇచ్చిండు అని చెప్పినావు కదా. అవును. అసలు ఇదంతా ఏంది మ్యాటర్? నా వ్యూవర్స్ కొంచెం చెప్పవా? కొంచెం లైవ్‌లో ఉన్నా, ఏమనుకోకుంటే. ప్లీజ్. అసలు మీకు చెప్పింది వేస్ట్ అది మొత్తం. నాకెలాంటి 5 స్టార్స్ వీడియో రాలేదు. వీళ్ళు రాలేదు. అసలు వాడు చెప్పినోడు అసలు మా రూమ్‌కే రాడు వాడు. ఓకే. అతను నీకు తెలుసా బ్రో నార్మల్‌గా? ఆ వాడెవడో గూడా నాకు తెలవదు. వాడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాడు. వాడు నా ఫ్రెండ్ గూడా గాదు. ఎన్ తను చెప్పిండు ఇట్లా ఏడిచిండని, నిజంగానే ఏడిసారా బ్రో మీరు మరి? నేనెందుకు ఏడుస్తా బ్రో? నేనెందుకు ఏడుస్తా? జస్ట్ బ్రేకప్ అని చెప్పేసి నాకుందే నా తర్వాత నార్మల్‌గా బాధపడదాం అంతే. ఓకే. బ్రేకప్ అయిన తర్వాతకి బాధపడ్డారు రైట్? యెస్. ఓకే. బ్రేకప్ అయిన తర్వాతకి బాధపడ్డారు. కానీ ఇది చెప్పండి బ్రో. బ్రేకప్ అని చెప్పిన తర్వాత లైట్ ఇప్పుడు చెప్పిన తర్వాత బాధపడ్డా. అసలు మీ స్టోరీ ఎట్లా జరిగింది బ్రో? ఎట్లా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ? ఇప్పుడు నా స్టోరీ చెప్పాలంటే కొంచెం టైం పడతది. షార్ట్‌కట్‌లో చెప్పండి ప్లీజ్. బ్రో హలో బ్రో, యాహ్! బ్రో. షార్ట్‌కట్‌లో చెప్పండి ప్లీజ్ కొంచెం ఏమనుకోకుంటే. యాహ్! అసలు చెప్పాలంటే మాది 3 ఇయర్స్ బాండింగ్ బ్రో. ఓకే. 3 ఇయర్స్ బాండింగ్. దాని తర్వాత మేము బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉండే. బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఆమె ఏమన్నదంటే బ్రేకప్ అని చెప్పేసి, నేను నీతోటి మూవ్ ఆన్ అయితలేను. బ్రేకప్ చేసేసుకుందాం అని చెప్పేసి అన్నది. ఓకే. నేనేమన్నా ఎందుకు బ్రేకప్? ఏమైందని బ్రేకప్ చేసుకుంటాం? అలా మనకి ఏం కాలేదు కదా! ఏమి ఇబ్బందులు లేవు. అవును. నీ అంతట నువ్వే బ్రేకప్ అని చెప్పేసి అయిపోతదా అని చెప్పేసి నేను మాట్లాడినా. ఓకే. దాని తర్వాత ఏమైందంటే తను బ్రేకప్ అని చెప్పేసి అసలు మూవ్ ఆన్ అయిపోదాం అని చెప్పేసి అన్నది. నేను యాక్సెప్ట్ చేయలేదు. నేను మూవ్ ఆన్ అయినా. దాని తర్వాత సర్టెన్ డేస్ తర్వాత ఆమె బయట ఆహ్, వేరే అబ్బాయితోటి బయటికి పోయినట్టు హ్మ్. మా ఫ్రెండ్ ఒకడు చూసి నాకు కాల్ చేసిండు. ఓకే. నా ఫ్రెండ్ ఒకడు చూసి నాకు కాల్ చేస్తే, "నువ్వు ఎవరితోటి పోయినావు ఏందని" చెప్పేసి నేను మళ్ళా కాల్ చేసి, మనం బ్రేకప్ కాలే ఏం కాలే, నువ్వు ఎందుకు పోయినావు అని చెప్పేసి నేను కొంచెం తిట్టినా. ఓకే.
అప్పుడు మా ఇద్దరికి కొంచెం గొడవయింది. ఓకే. గొడవైన తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్న తర్వాత ఇంకా నాకు గూడా అర్థమైంది చలో లీవ్ ఇట్ వదిలేద్దాం. బ్రేకప్. ఇంకా దాని తర్వాత ఆమె దారి ఆమె చూసుకుంది. నా దారి నేను చూసుకున్నా. ఓకే. ఇదే అయింది స్టోరీ. ఆ! ఇదే. ఓహ్! సో, ఇప్పుడు ఇదంతా ఫేక్ ఎలిమెంట్స్ అన్నమాట. ఈ వీడియో, స్నాప్ ఇదంతా అబద్ధం. హలో! అసలు ఏ లిజన్ బ్రో. చెప్పండి. నేనొకటి ఇగ క్లారిటీగా చెప్పగలుగుతున్నా. ఓకే. నా స్నాప్ ఆ! ఆ పిల్ల నాకు స్నాప్ పెట్టింది. ఓకే. వితౌట్ ఎనీ ఇప్పుడు బయోమెట్రిక్ అయినా సరే, లేకపోతే పిన్ అయినా సరే ఉంటేనే ఫోన్ లాక్ ఓపెన్ అయితది. అవును. అలాంటిది ఫోన్ లాక్ వేరే ఉంటది. స్నాప్ లాక్ వేరే ఉంటది. అవును. నా ఫోన్‌లో వేరేటోడు ఎవడో ఓపెన్ చేసి చూసిండని చెప్తే మీరందరూ నమ్ముతున్నారు. అవును. అది కరెక్ట్. కన్సుల్ యాహ్! రాలేదు. ఇది ఇది కరెక్టే. సో, ఇది ఇది ఈ మాట. అక్కడ నేను లాక్ తీసిస్తేనే కదా వాడెవడో చూసేది. అప్ వాడు ఫస్ట్ మెయిన్ పాయింట్ చెప్పాలంటే వాడు మా రూమ్‌కే రాడు. వాడి గొడవ కూడా నాకు తెలవదు. వాడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఓకే. ఆ! ఇంకెట్లా? బ్రో బ్రో కొంచెం ఏమనుకోకుంటే ఒక హెల్ప్ చేస్తారా నాకు? ఏందంటే బ్రో మీ లవర్ వాళ్ళ కాంటాక్ట్ నాకిస్తారా? తనతో కూడా మాట్లాడాలనుకుంటున్నా బ్రో. ఏమనుకోకుంటే. లేదు బ్రో. నేనేం ప్రొవైడ్ చేయాలనుకోవట్లేదు. ప్లీజ్ బ్రో కొంచెం ఈ ఒక్కటి చేసి పెట్టండి. అండ్ ఇంకొకటి మీరు ఈ ఒక్క విషయం బ్రో ఏందంటే ఇది ఒక అమ్మాయికి సంబంధించిన చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో, బయట ఇంత ఎట్లా ట్రెండ్ అయితుందో మీకు కూడా తెలుసు. సో, మీరే నాకు ఈ విషయంలో చెప్పారు. అవునా? నాకు అయితే మీరు నేను ఆ! చెప్పు. ఒక ఒకటెప్పుడంటే చెప్పు. అక్కడ జరిగిన స్టోరీ వేరే. ఆ అమ్మాయి నాకు ఎలాంటి స్నాప్‌లు పంపియలే ఫస్ట్ చెప్పాలి. స్నాప్‌లు పంపించినా ఫస్ట్ నేను చూడాలి. వాడెవడో చూస్తాడా? వాడెవడో చూసి వాడు విత్‌డ్రా చేసుకుంటాడంటే ఎట్లా నమ్ముతారు మీరు? అవును. అవును. కరెక్ట్. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఈ 5 స్నాప్స్ అనేది ఉన్నాయా? ఇది ఫస్ట్ ఫేక్ ఇది. నాకేదో ఫేక్ స్నాప్‌లు రాలే. నా ఫోన్ నుంచే అసలు నాకు ఆ పిల్లకి తెలియనుంది. యూట్యూబర్లందరూ ఫేమ్ కావాలని అనేసి 5 స్నాప్‌లు అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్ ఒక ఫేక్ ఎలివి చేస్తున్నారు రైట్? ఫేక్ ఎలివేషన్ తెలుసుకుంటే ఏమొస్తది? నాదేమైనా పోతుందా? మీరేం పోట్లేదు. పాపం ఆ పిల్ల పరువు పోతుంది గదా! అవునవును. అందుకే కదా బ్రో ఇప్పుడు మీరు కూడా వాళ్ళు గూడా ఆ యూట్యూబర్‌లకు గూడా ఒక చెల్ల, ఒక అక్క ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు గూడా ఆలోచించాలి. అదే వాళ్ళ చెల్ల గురించో, వాళ్ళ అక్క గురించో పెట్టమంటే పెడతారా? అవును. కరెక్ట్. అవును. మ లేకపోతే వాని సొంతంగా ఇప్పుడు ఒకడు యూట్యూబ్‌లో 5 స్నాపుల వీడియో అని టెలిగ్రామ్ ఛానెల్‌లో పెట్టిండు. వ వాడిని వాని సొంత వీడియోలు ఏమైనా ఉంటే పెట్టమను. అది వదిలేయడుగా. వాని మీదేం పెట్టను. కరెక్ట్ ఇప్పుడు ఛానెల్‌లో పెడుతున్నారంట. ఏమేమో చేస్తున్నారంట. ఏమైనా చేసుకోర్రా భయ్ నాకైతే సంబంధం లేదు. నాకు ఎలాంటి వీడియోలు రాలే. మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటున్నారు. బ్రో ఇప్పుడు ఈ పర్సన్‌తో మీరెప్పుడైనా మాట్లాడారా? ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్‌లో చెప్పారు గదా! ఆ పర్సన్‌తో ఇంతకుముందు అంటే మీ రూమ్‌కి ఆయన ఏమన్నాడంటే, నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను. తన రూమ్‌కి నేను పోతుంటా అప్పుడప్పుడు అన్నారు. ఎప్పుడైనా మీరు మీ రూమ్‌కొచ్చినప్పుడు మాట్లాడారా తనతోని? నేనేం మాట్లాడలే భయ్. ఎప్పుడు మాట్లాడలేదు. అంటే నార్మల్‌గా హాయ్, బాయ్ అని కూడా చేసుకోలేదా? ఇంకా హాయ్ బాయ్ అంటే వాడొచ్చేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి. ఆ! ఎప్పుడో ఒక్కసారొస్తాడు. వాడు బేసికల్లీ రోజు రాడు. ఇంకేం మాట్లాడతాం వానితోటి. ఓకే. ఓకే. సో, బ్రో మీకు కోపం రాలేదా బ్రో? మరి ఇట్లా వ్యూస్ కోసం తను ఇట్లా చేస్తే నీకేం కోపం రాలేదా? ఇప్పుడు ఫస్ట్ చెప్పాలంటే నాకేం సంబంధం లేదు ఈ మ్యాటర్ ఫస్ట్. అవును. సో, నేను సైలెంట్ అయిపోయినా. కానీ ఇప్పుడు ఇది మొత్తం వైరల్ అయితుంది కాబట్టి నేను గూడా మాట్లాడాలనుకోని ఎవరైతే రన్ చేస్తున్నారో ఒక్కొక్కని దగ్గరికి పోతున్నా. ఒక్కొక్కనితోటి మాట్లాడుతున్నా. అవును. ఏమనుకోకుంటే నెక్స్ట్ వీడియోలో కొంచెం లైవ్‌లోకి రాగలుగుతారా బ్రో? కొంచెం ఇంకా జనాలు కొంచెం నమ్మేటట్టు ఉంటది గదా! ఈ వీడియో కూడా నన్ను నమ్మాలని ఏం ప్రూఫ్? వాళ్ళు కూడా నన్ను నమ్మాలంటే ఏం ప్రూఫ్ చెప్పాలి వాళ్ళకి? ఏం ప్రొవైడ్ జేయాలి? నిన్ను మీ ఐ మీన్ అమ్మాయి అంటే కొంచెం సెన్సిటివ్ కాబట్టి తను రాకపోవచ్చు. బట్ తన కాంటాక్ట్ నంబర్ ఇస్తే నేను డైరెక్ట్ కాల్ చేసి తనని కూడా అడుగుతా. తనెంత సఫర్ అవుతుందో గదా! లేదు బ్రో. తన కాంటాక్ట్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేను నేను. బికాస్ ఆఫ్ ఆ! పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి అందరికి. అవును. అది తను ఆడపిల్లదే. అర్థం చేసేసుకోండి మీరు గూడా. అదే అండర్‌స్టాండ్ థట్. బ్రో మీరెప్పుడైనా లైవ్‌లోకి రాస్తారా బ్రో? కొంచెం ప్లీజ్. నేను మేబీ ట్రై చేస్తా బ్రో. నాకు లైవ్ రావడం గూడా ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఫస్ట్ నేను ఇక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నా. నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతా ఫస్టు. ఓకే. నాకు వేరే నాకున్నది ఇది ఒక్క పని కాదు కదా! నా పనులు నాకు ఉన్నాయి. ఓకే బ్రో. బ్రో సారీ ఫర్ ఆస్కింగ్ కొంచెం ఒక్కసారి మీరు లైవ్‌లోకి రండి. ఓకేనా? ఓకే బ్రో. ఎక్కడికి రమ్మంటారు? మీరెక్కడుంటారు? నేను మిర్యాలగూడలో ఉంటాను. మీరెక్కడ రమ్మంటే అక్కడికి నేనొస్తా. లేదంటే నా ప్లేస్‌కి మీరు రండి లొకేషన్ పెడితే. లెట్స్ డూ వన్ థింగ్. ఈరోజు 21 చలో ఐ విల్ మీట్ యూ ఎట్ అరౌండ్ 30. ఆ! 30. ఆ! ఓకే బ్రో. థాంక్ యూ సో మచ్ బ్రో. 30కి మీట్ అవుతా అన్నారు. కాకపోతే యాస్ పాసిబుల్ యాస్ జల్దీ మీట్ అవుతే కొంచెం మంచిగుంటదని. ఓకే.
గర్ల్స్‌కేనా? థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రో. డన్. అండ్ ఓకే బ్రో. నేను మళ్ళీ కాల్ చేస్తాను నీకు. ఓకేనా? చూసారు గదా! మాట్లాడాను. ఇంకొకటి వీలుంటే తన ఆ అమ్మాయి నంబర్ గూడా నేను కనుక్కోవడానికి కాల్ చేస్తాను. అండ్ లైవ్‌లో గూడా ఇద్దరినైతే తీసుకురాలేను. ఎందుకంటే అమ్మాయినైతే నేను అసలు తీసుకురాలేను. ఒకవేళ ఒకవేళ అమ్మాయి కూడా ట్రై చేస్తా మాక్సిమం తీసుకురావడానికి. బట్ చూసారు గదా! అబ్బాయి ఏమన్నాడో, ప్లీజ్ ఇట్లాంటి ఫేక్ ఎలిమెంట్స్ ఎయకండి. వ్యూస్ కోసం, వ్యూవర్‌షిప్స్ కోసం మనం ఒక అమ్మాయిని బ్యాడ్ చేయడం తప్పు. అండ్ ఏ అమ్మాయి గూడా అన్నం తినే ఏ అమ్మాయి గూడా అట్లా పెట్టదు. ఎక్స్ లవర్‌కి కొంచెమైనా మనసు ప్రేమించిస్తారు గదా! 3 ఇయర్స్ వాళ్ళు కలిసి రన్ అవుతున్నారు గదా! సో, వాళ్ళకి గూడా కొన్ని ప్రేమలని తెలుసు. అండ్ ఇంకోటేంటంటే అబ్బాయిని నేను పక్కా నేను మళ్ళా లైవ్‌లోకి తీసుకొస్తా. ఎందుకంటే మీరు నన్ను నమ్మాలి గాబట్టి. అండ్ డామ్ షూర్ బ్రో. అండ్ ఇంకోటి అమ్మాయికి గూడా కాంటాక్ట్ నంబర్ తీసుకొని ఒకవేళ ఆ బ్రోని ఇంకా రిక్వెస్ట్ చేస్తే ఇస్తే ఒకవేళ నేను కాంటాక్ట్ నంబర్ తీసుకొని అమ్మాయిని నేను కాల్ చేసి అడుగుతాను. ఓకేనా? సో, గైస్ చూసారు గదా! అసలు నిజమేందో. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి అసలు నిజం తెలియండి. నా కోసం గాకున్నా బ్రో ఒక అమ్మాయి పరువు కోసం మన ఇంట్లో ఒక అక్క, చెల్ల ఉంటది గదా! వాళ్ళ కోసమైనా ఈ వీడియో షేర్ చేయండి. రేపు ఎవరికో అమ్మాయి గురించి వచ్చింది. రేపు నీ అక్క, నీ చెల్లి గురించి గూడా వస్తది. అప్పుడు ఇంతే ఉంటే ఓకే బ్రో. ఓకేనా? ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్ ఈ వీడియోని షేర్ చేయండి గైస్. షేర్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అందరికి చెప్పండి. ఇది నిజం. ఎందుకంటే ఈరోజు వేరే సిస్టర్ గురించి వచ్చింది. రేపు మన సిస్టర్ గురించి రాదు అని గ్యారంటీ ఎవరు ఇయ్యలేం. ఓకేనా? ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్ ఈ వీడియో ఒక్క వీడియో మాత్రం అందరికి షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ బ్రో.